పెట్టి వినండి. మత్తులుగా ఉండక ఆసక్తి కలిగి ఉండండి. వాక్యం అనేది జీవాహారం. దీన్ని తినవాడు ఎన్నడూ మరణించాడు. పునరుత్థానము నేనే, జీవము నేనే. ఆ వాక్యమే మనకు. మన ఆత్మలు డెడ్ కండిషన్లో ఉంటే వాక్యాన్ని మనం అందుకోలేము. కనుక ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని నేను ఆశతో ఉన్నాను. మీరు కూడా ఆశతో ఉండండి. నీతిమంతుడు యెహోవా స్తుతి ఆనందము. ఈ 3 మాటలు మొదటి వచనంలో గుర్తుపట్టుకోండి. నీతిమంతుడు యెహోవాను బట్టి స్తుతి ఆనందగానము చేస్తాడు. ఓకే, నీతిమంతుడు. ఒక మానవుడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు. రోమపత్రికలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడండి. మరి నీతిమంతులు ఎవరు యెహోవాను బట్టి ఆనందగానం చేయటానికి? ఇది నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక్క వ్యక్తి నీతిమంతుడైతే అతని హృదయము యథార్థంగా ఉండాలి. యథార్థ హృదయులు ఎవరున్నారండి? ఎవరు నీతిమంతులంటే హృదయము యథార్థముగా ఉన్నవారు నీతిమంతులు. ఇప్పుడు ఒకసారి కీర్తన 32 మొదటి వచనాన్ని కూడా ఒకసారి సహాయం చేయండి. జాగ్రత్తగా ఇంటికి టాలీ చేసుకోండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ మాటను మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి నేను కూడా చదువుతాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత దోషము లేనివాడని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్తున్నాను, ఈ 4 మాటలు జాగ్రత్తగా వినండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, రెండవది తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, మూడవది తను దోషి కాకుండా నిర్దోషి అని దేవుని చేత ఎంచబడినవాడు, నాలుగవది ఆత్మలో కపటము లేనివాడు. చాలా శ్రేష్టమైన మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు. ఇప్పుడు నేను మీతో చెప్తాను. ఈ 32వ కీర్తన, ఈ 33వ కీర్తన 2 కూడా ఒకటే. ఎందుకంటే ఈ రెంటికి మధ్యలో మళ్ళీ ఈ 2 కీర్తనలకు మధ్యలో ఏం లేదంటే శీర్షిక అనేది లేదు. శీర్షిక అనేది చూడండి. 32వ కీర్తన పైన ఏముందంటే దావీదు కీర్తన అని ఉన్నది. 33వ కీర్తన పైన ఏమన్నా ఉన్నదా? ఏమి లేదు. కంటిన్యూషన్ అన్నమాట. కంటిన్యూషన్. ఇక్కడ మీతో చెప్తాను, కొంచెం క్యాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. 33లో నీతిమంతుడు యెహోవా స్తుతి చేయుట, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. 32వ కీర్తనలో అతిక్రమములు చేయువాడు వాటికి పరిహారం అందాలి, పాపములు చేయువాడు దానికి ప్రాయశ్చిత్తము అందాలి, దోషిగా ఉండేటువంటి వాడు అతడు నిర్దోషిగా ఎంచబడాలి. ఇవన్నీ అతిక్రమము, పాపము, దోషము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆత్మలోనికి కపటం వెళ్ళిపోద్ది. ఓకే, ఇంతవరకు అర్థమైతే 32వ కీర్తన 11వ వచనం ఒకసారి చూడండి. వీటినన్నింటినీ మీరు క్రోడీకరించుకొని జాగ్రత్తగా వినాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. చాలండి, చాలు. హల్లెలూయా. ఇప్పుడు 33వ కీర్తనలో 22వ వచనం కూడా సహాయం చేయండి. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. చాలు. హల్లెలూయా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా.
32వ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. 33వ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. మొత్తము కలిసి 33 వచనాలు ఉన్నాయి. ఓకేనా? ఈ 32వ కీర్తనలో అపరాధములు ఏమని ఉందంటే 32వ కీర్తనలో అతిక్రమములు. ఓకే, జాగ్రత్తగా వినండి, వస్తున్నాను. అతిక్రమములకు పరిహారము నొందాలి. దేవునికి స్తోత్రం. పాపమునకు ప్రాయశ్చిత్తము చేయబడాలి. దోషము తొలగిపోయి నిర్దోషిగా మారాలి. ఇవి కానీ జరగకపోతే ఆత్మ కపటముతో నింపబడుతుంది. పరలోక రాజ్యానికి ఆత్మ యోగ్యంగా ఉండదు. ఆత్మలోకి కపటం వెళ్ళిపోద్ది. 3 ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి ఆత్మలోనికి వెళ్ళిపోద్ది, కపటం వెళ్ళిపోద్ది. వీటిని గురించి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతిక్రమము మొట్టమొదట. అతిక్రమానికి ఏం జరగాలి? పరిహారము జరగాలి. అతిక్రమములకు పరిహారము జరగాలి. హిబ్రూ భాషలో ఈ మాటల గురించి ఏమని రాశారంటే పేషా అన్నారు. పేషా అంటే అర్థం ఏంటంటే, వినండి జాగ్రత్తగా, పరిధులను దాటినవాడు, పరిధిని దాటినవాడు అని అర్థం హిబ్రూ భాషలో. పేషా అంటే క్రమాన్ని దాటినవాడు. అతిక్రమము పేషా పరిధులు దాటిపోయాడు, నా చేయి దాటిపోయాడు, నా ఆత్మలోనికి కపటము చొరబడేటట్టుగా దాటిపోయాడు మానవుడు. పేషా అన్న మాట ఉంటుందండి. దానికి పరిహారము చేయబడాలి. ఈ లోకంలో ఎవరైనా చేయగలరా? ఏ మనుషుడైనా చేయగలరా? ఎందుకంటే ఆత్మలోనికి ఏమి వెళ్ళిపోయిందంటే కపటం వెళ్ళిపోయింది. తను పరిధులు దాటిపోవటం వల్ల, క్రమము దాటిపోవటం వలన అతన్ని ఆత్మలోనికి ఏమి వెళ్ళిపోయింది? కపటము చెప్తాను దాని గురించి కూడా. ఏ మనుష్యుడు పరిధులు దాటిపోయాడో అతడు దేవుని ఉగ్రత గురవుతాడు. ఎందుకంటే అతను ఆత్మకు ఈ పరిధి దాటిపోయినటువంటి మచ్చ ఆత్మను కప్పింది. ఆత్మను దేవుని ఆత్మ కాకుండా చేసేసింది. ఆత్మను సాతాను వత్సం చేసుకునేటట్టుగా మానవుడు పరిధి దాటిపోయాడని అర్థమండి. దాన్ని పేష అన్నారు. పాపాన్ని ఏమన్నారంటే హెబ్రీ భాషలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. కథ అన్నాడు పాపాన్ని. అంటే కథ అంటే నీకు తెలుసు పాపమని, అది చేస్తే దేవుడు కోపం వస్తాం తెలుసు, ఆ పాపము చేస్తే దేవునికి విరోధిగా సాతాను బిడ్డగా అయిపోతామని తెలుసు. తెలిసి కూడా ఉద్దేశపూర్వకముగా నీ మనసు కోరికలను అనుసరించి, నీ మనసు ఆశను అనుసరించి నువ్వు నడుస్తూ ఉంటే దాన్ని కథ అన్నాడు. ఏమన్నాడు ఇప్పుడు భాషలో? కథ. మనం కథం నీ ఆత్మ కథం, నీకు దేవునికి సంబంధం కథ. అది అంటే దాని అర్థం అది కాదు కానండి. నీకు తెలిసి నువ్వు పాపంలో కొనసాగుతున్నావు, నేను చేయాలి. అది పాపం అంటే. దానికి ప్రాయశ్చిత్తము జరగాలి. నీ పరిధులు దాటినటువంటి నీ పేష అంటే అతిక్రమాలకు ఏం జరగాలయ్యా? పరిహారము జరగాలి. ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. మూడవది దోషము, అంటే నిర్దోషిగా ఉండాలి. దీన్ని అంటే దోషాన్ని ఏమన్నాడంటే అవోస్ అన్నాడు హిబ్రూ భాషలో. ఈ 3 మాటలు గుర్తు పెట్టుకోండి. అతిక్రమాన్ని పేష, పాపాన్ని కథ, దోషాన్ని ఆవోస్ అంటే విరుద్ధంగా నడవటము. ఏంట్రా ఇడ్డూరుగా మాట్లాడుతున్నాడు వీడు, ఏంట్రా అంత అడ్డూరికి మాట్లాడుతున్నాడు వీడు, దాన్ని ఏమన్నాడు? అవోస్ అన్నాడు. కథ చెప్పేది ఒకటైతే ఇంకొకటి చెప్తా ఉంటాడు. ఎదురు అనమాట, అడ్డం వెళ్ళడం, ఇరుడ్డం అంటారు దాన్ని, వ్యతిరేక.
కనీసము కాంప్రమైజ్ అయితే ఉండదు. ఏ మాట చెప్పినా కూడా దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంత వ్యతిరేకం దాన్ని. ఇది దోషం అన్నాడు, ఆలోస్ అన్నాడు, విరుద్ధంగా మాట్లాడటము. ఈ మూడు ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి నీతిమంతుడు కావటం అనేది ఇంపాసిబుల్. ఆ వ్యక్తికి ఈ మూడు జరగాలి. ఏంటయ్యి అంటే ఆ అతిక్రమమునకు పరిహారము జరగాలి, పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలి, దోషములకు ఏం జరగాలి, ఆ విరుద్ధానికి లోబడేటట్టుగా క్రమముగా ఏకత్వం వచ్చేటట్టుగా పెద్దలు కానీ సాటివారు కానీ చిన్నవారు కానీ చెప్పినప్పుడు కొంచెం ఆలోచించి దానికి అనుగుణంగా మలుసుకునేటట్టుగా నిర్దోషి అని ఎంచబడితే ధన్యులు, ఎంచబడకపోతే నీ ఆత్మ ఏమైపోయింది అంటే ఆత్మ కపటములో జరుగుతుంది. దీన్ని కూడా చెప్తాను నేను. కపటమును హిబ్రూ భాషలో ఏమన్నారంటే రెమియా అన్నారు. కపటమును రెమియా అన్నారంటే దానికి అర్థం ఏం చెప్పాడంటే కృత్రిమత్వం, వంచన, వేషధారణ. వీటి వలన ఆత్మలోనికి మూడు వెళ్తాయి అంట. కృత్రిమత్వం అంటే కృత్రిమత్వం. రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయాడు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి బొమ్మలను తయారు చేసేసి సెంటర్గా పెట్టేసేసారు. కృత్రిమత్వం. అసలు ఆయన పోయాడు. దీన్ని ఏమన్నారంటే రెమియా. నీలో ఉన్న ఆత్మ దేవుడిది, నీ ఆత్మ పరలోకి వెళ్ళాలి. నీ ఆత్మ ఏమైందంటే రెమియా, కపటంలోకి వెళ్ళిపోయింది. నీ ఆత్మ ఏమైందంటే కృత్రిమత్వం అయిపోయింది. ఆత్మే కానీ కృత్రిమాత్మ. సాతానుడు అలా చేశాడు. దాన్ని చేయటానికి నీలో మూడు ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఒకటి అతిక్రమము, రెండవది పాపము, మూడవది దోషము. ఈ మూటి వలన నీ ఆత్మ రెమియా అయిపోయింది, కృత్రిమాత్మ అయిపోయింది. ఇంకేమైపోయింది? వంచనకు గురైపోయింది. వంచనకు, దుష్టుడి యొక్క వంచనకు. ఈ మూడు దుష్టుడే. అతిక్రమము, పాపము, దోషము చేపించేది దుష్టుడే. కనుక నీ ఆత్మ వంచనకు గురైపోయి, కృత్రిమత్వానికి గురైపోయి వేషధారణ ఆత్మ అయిపోయిందంట ఆత్మ. ఎలా నీతిమంతులు అవుతాం మనము? ఇదండి మానవ జీవితంలో మనిషి చరిత్ర. కనుక నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా. చాలా భయంకరమైన రోమా పత్రికలో ప్రతి వారి నోరు తెరిచిన సమాధి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ స్వస్థత లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసేసారు. మరి నీతిమంతులు ఎవరు? ఆయన్ని స్తుతించడానికి. ఇప్పుడు మనము 32వ అధ్యాయము లాస్ట్లోనికి వద్దాం. 11వ వచనం చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థవంతులారా చాలండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగానే అర్థమవుతుంది. మొదటి వచనములో అతిక్రమం అన్నది, పాపం అన్నది, దోషం అన్నది, ఆత్మలో కపటం అన్నది. ఓకేనా? ఆఖరి వచనంలోకి వచ్చేసరికి అతని ఏమయ్యాడంటే యథార్థ హృదయం అయిపోయింది. అతని హృదయం ఏ హృదయం అయిపోయింది? యథార్థ హృదయం అయిపోయింది. పాపము అనేది ఏంటంటే మనస్సు కోరికను నెరవేర్చేది, మనస్సు ఇచ్ఛను నెరవేర్చేది, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చేది. మనస్సు నెరవేరిస్తే శరీరం జరిగిస్తూ ఉంటుంది. అర్థమైందండి? మనస్సు శరీరము రెండు కలిసి ఆత్మను కథ అయిపోయింది ఆత్మ. ఈ మనస్సుని ఏం చేయాలంటే హృదయాన్ని యథార్థంగా చేయాలి. ఆ యథార్థ హృదయము యెహోవాను ఆనందగానముతో స్తుతించాలండి. మనసు ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో, అపవిత్రాత్మ ఒక ఇంటిని ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోతుందో, అది ఖాళీ అయిపోయి ఊడవబడి అమర్చబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆ హృదయంలోనికి వచ్చి
నీ ఆత్మకు అంటినటువంటి ఆ కపటాన్ని, ఆ వేషధారణను, ఆ సమస్తాన్ని కూడాను దాన్ని తొలగించి వేస్తుంది. ఎప్పుడు తొలగించి వేస్తుంది అంటే, ఇప్పుడు వినండి. ఇప్పుడు 31వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనం చూడండి. యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. ఓకే, ఈ 3 మాటలు, ఈ 3 అధ్యాయాల్లో నేను మొదటి వచనాలు తీసుకున్నాను. అలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 33వ వచనంలో నీతిమంతుడు యెహోవా యందు స్తుతి చేయాలి, అది అతని శ్రేయస్కరము, శోభస్కరము. 33లో నీతిమంతుడు అవడానికి 32లో 3 మాటలు చెప్పాడు. అతిక్రమము, పాపము, దోషము. ఆత్మ పూర్తిగా కపటములో నింపబడింది. అయితే ఇక్కడ ఏం చేశాడంటే 31వ అధ్యాయములు యెహోవా శరణొచ్చాడు మానవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి మాటలు. నీలో ఎప్పుడైతే ఈ యొక్క అతిక్రమం ఉన్నదో, పాపం ఉన్నదో, దోషం ఉన్నదో, ఎందుకంటే మనుషులు కనుక మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు, మనకు తెలిసి కూడా మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఇది క్రమము కాదని తెలుసు, మళ్ళీ చేస్తాం. ఇది పాపము, దీనివల్ల నాకు శాపం వస్తుందని తెలుసు, చేస్తూనే ఉంటాం. దాన్ని ఏమంటారంటే కొవ్వు అంటారు, దాన్ని ఏమంటారంటే బలుపు అంటారు. ఆయన కొవ్వు తీయగలడు, బలుపు తగ్గించగలడు. అది ఆయనకి శాతం, అది ఆయనకే సాధ్యము. ఈ కొవ్వు బలుపు ఎప్పుడైతే ఒక మనిషికి వచ్చి అతిక్రమము, పాపము, ఇంకా దోషాలు చేస్తూ ఉంటాడో ఖచ్చితంగా తీస్తాడు. ఒక టైంలో తీస్తాడు ఆయన. దానికి టైం ఉంటుంది. ఎందుకంటే గబాన ఆత్మను అలా తీసేసి చంపేసేస్తే ఆత్మ ఏమైందంటే అది వేషధారణ ఆత్మ అయిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది. అది ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఒక వ్యక్తికి టైం ఇస్తాడు, గ్యాప్ ఇస్తాడు. నా శరణు చూస్తాడా, నా దగ్గరికి వస్తాడా, నన్ను వేడుకుంటాడా, నా సహాయాన్ని కోరుతాడా, నా మాట వింటాడా అని కొంత సమయాన్ని నీ జీవితంలో ఆయన ఇస్తాడు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అతిక్రమం పోలేదా, ఇంకా పాపం పోలేదా, ఇంకా దోషం పోలేదా, ఇంకొంచెం వయసు ఇస్తాడు. ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకు. ఈ 10 సంవత్సరాల పైన ఆ ఆత్మ పరిశుద్ధపరిచేటువంటి పరిశుద్ధాత్మ దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో దావీదు వలె ఆయన శరణొచ్చు. అదండి, యెహోవా నేను నీ శరణొచ్చి ఉన్నాను, నేను సిగ్గుపోలయ్యాను. అయ్యా నన్ను సిగ్గుపడనీయకు అంటాడండి. నన్ను సిగ్గుపడనీయకు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి 2వ వచనం. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము అంటాడండి. ఏం విడిపించాలి? ఆత్మను విడిపించాలండి. నీవు చేసే ప్రతి దైవ విరోధమైన కార్యము కూడా నీ ఆత్మను చంపేస్తా ఉంటుందండి, నీ ఆత్మను మార్చేస్తా ఉంటుందండి. నీ ఆత్మకు ఏం చేస్తూ ఉంటుందంటే, ఇందాక నేను చెప్పాను కదా, అవోస్ అని చెప్పింది కాదు. ఆత్మల గురించి ఏం చెప్పానంటే రెమియా అంటే కృత్రిమత్వమైన ఆత్మ అయిపోతుందండి. ఇక పర్వకాలి పనికిరాదని. దేవుడు నీలో ఇచ్చిన ఆత్మ కృత్రిమాత్మ అయిపోతుంది. కృత్రిమది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, ఆయన బతికుండప్పుడు ఎట్లా ఉంది అట్లాగే ఉంటుంది, కానీ రాజశేఖర గారు కాదు. దేవుడు ఇచ్చిన ఆత్మ నీలోనే ఉంటుంది, కానీ అది దేవుడి ఆత్మ కాదు, కృత్రిమాత్మ అయిపోయింది అనమాట. మళ్ళీ దాన్ని ఆయన ఆత్మగా చేసుకోవటానికి నీవు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి రావాలి. నీ జీవిత రోజులో నువ్వు దేవుడి దగ్గరికి రాలేదంటే ఇక ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఫినిష్ అయిపోయినట్టే, చాప్టర్ అయిపోయినట్టే. ఇక ఎన్ని యుగాలు కాలుతావో దాన్ని తలుసుకుంటే నిజంగా ఆలోచిస్తే పిచ్చోడు అయిపోతావు. నేను పిచ్చోడు అయిపోయింది అక్కడే. 4 నెలలు మెంటల్గా అయిపోయాను. నేను 4 నెలలు మెంటల్ టెన్షన్లో బ్రతికాను. నా శరీరం అంతా ఎముకలు గూడైపోయింది. దీని గురించి ఆలోచించే నా ఆత్మ పాపంతో నేను చచ్చిపోతే పాతాళానికి వెళ్తే ఎన్నాళ్ళు కాలాలి? అదే నా ప్రశ్న. పాతాళానికి వెళ్ళిపోయినాక విడుదల ఏమైనా ఉందా? ఇక కృత్రిమత్వం అయిపోయిన తర్వాత దానికి విడుదల లేదండి. ఈ మాటకు భయపడనటువంటి వ్యక్తి ఇక అతనికి ఏమాత్రం అవకాశం లేదండి. నీ ఆత్మ పాతాళంలోకి వెళ్తే అగ్ని అరదు, పురుగు సావదు. ఈ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? ఆలోచిస్తే మీరు కూడా మెంటల్గా, మీకు మానసికంగా మీరు అసలు మనుషులుగా ఉండలేరు. అంతే. ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి. మీకు మనసు అనేది ఉంటే, ఆలోచన శక్తి ఉంటే, జ్ఞానం ఉంటే, నేను చచ్చిపోతే
నేను యుగాయుగాల అగ్నిలో కాలాలి, ఆ వేదనకరమైన స్థానంలో ధనవంతులకి ఏడవాలి, నాకు విడుదల లేదు అన్న మాట తలుచుకుంటే గుండె జల్లమంటలేదండి? భయం కలగట్లేదా? వీఆర్ నాట్ క్రీచర్స్, వీఆర్ నాట్ యానిమల్స్. మనము మనసున్న మనుషులకు మనకి దేవుడు ఆలోచన శక్తి పెట్టాడు. సొంత నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఈ మాటలు వింటుండగా నాలో ఇంకా అక్రమం అన్నదా, అతిక్రమం అన్నదా, నాలో ఇంకా పాపము చేసేటువంటి మనస్సుని నేను కోరుకుంటున్నానా, ఆ మనస్సును నేను లోబడుతున్నానా, నేను ఇంకా దోషం అంటే దేవునికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని ఇష్టానికి విరుద్ధంగా నేను బ్రతుకుతూ ఉన్నానా? నేను బ్రతుకుతా ఉన్నానంటే నువ్వు నా ఆత్మ చచ్చిపోయింది కనుక నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎంతో మంది కాలనీలో దేవుని దగ్గరికి రాలేని పురుషులు ఉన్నారు నాకు తెలుసు. ఏమండి, వాళ్ళందరూ కూడా కథ మానసికంగా శరీరము మనసు ఏకమై ఆత్మను ఖతం చేసి, ఆత్మను డెడ్ చేసి, వేషధారణ చేసి దేవుని ఆత్మ కాకుండా వాడి స్వాధీనం చేసుకున్నటువంటి కథ ఆ జీవితానికి. ఆ వ్యక్తి ఏ టైంలో, ఏ వయసులో, ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తాడో, ఎప్పుడు పశ్చాత్తాపడతాడో అప్పుడు అతనికి విడుదల వస్తుందండి. హల్లెలూయా. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. యెహోవా 31వ అధ్యాయంలో చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను పాపినని నాకు అర్థమైంది. నేను నా యొక్క అతిక్రమాలకు పరిహారం నేను పొందాలి అని నాకు అర్థమైంది. నేను దోషిని, నేను నీతిమంతుడు కాదు అని నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చెయ్యాలంటే ఖచ్చితంగా నా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆడవాలండి. ఆ ఏడుపు కూడా ఏదేదో పై ఏడుపు కాదు, హృదయపూర్వకంగా కన్నీటితో మనం ఖచ్చితంగా ఏడవాలి. అదే దావీదు చేస్తున్నాడు. చూడండి. అయ్యా, నీవు 2 వచ్చిన మొదట వచ్చిన చూడండి. నీ శరణు చూచి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించము. ఇక్కడికి వచ్చి మాగుతాను. హల్లెలూయా చెప్పండి. చంద్రారెడ్డి గారు పాపం కష్టపడి చాలా కష్టం చేశాం. నీతంటే ఏంటి చెప్పండి? వీరికి మరియమ్మ దేవుడి నీతంటే ఏంటి? ఇప్పుడు వీరికి మరియమ్మ కొంచెము వాక్యంలో కొద్దిగా వెనకాడింది. ఓకే, ఆశీర్వాదమ్మ దేవుడి నీతంటే ఏంటి? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటము. ఓకే, కొంతవరకు బాగా చెప్పావు. రాణి దేవుడి నీతి అంటే ఏంటి చెప్పావా? ఓకే, ఎవరు చెప్తారు దేవుడి నీతి అంటే? నేను చెప్తాను వినండి. ఆశీర్వాదం ఒకసారి బైబిల్ తీసుకో. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు అర్థం కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడు. 7 దగ్గర నుంచి చదువు. దేవుడి నీతి 2 బాగా అర్థమైంది. అయినను నాకు ఏవేవి లాభకరమలని ఎంచుకుంటున్నా. వినండి. ఈ లోకంలో మానవుడు లాభాల కోసం బ్రతుకుతా ఉంటాడు. నాకు ఇల్లు లాభం, నాకు స్థలం లాభం, నాకు పిల్లల లాభం, నాకు పెళ్లి లాభం, నాకు ఉద్యోగం లాభం, నాకు ఈ భూమి మీద ఆస్తులు లాభం ఎట్లాగా అనుకో బతికంట పౌలు గారు. అయితే యేసుక్రీస్తు వారు నాకు అవసరమో అని తెలిసిన తర్వాత ఏవేవి లాభం అని ఇప్పటిదాకా ఎంచుకున్నాడో వాటిని యేసును సంపాదించుకోవడం కోసం నష్టం ఎంచుకున్నాడు. చదువమ్మా. అది ఏంటమ్మది? మళ్ళీ చదువు. ఏంటండి? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. అక్కడ ఆగరా. ఇప్పుడు మీతో చెప్పేది అది శ్రేష్టమైన జ్ఞానం. మనము పాపులము, మనం అతిక్రమాలు చేసేవారిని, మనమండి దోషంతో నింపబడిన వారిని. మన ఆత్మ చచ్చిపోయింది. అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చి ఉండగానే శరీరం చావద్ది దుంపదెగ, మనసు కూడా చావద్ది దుంపదెగ. చచ్చిపోయేది దేవుడు ఆత్మ. అది జ్ఞానం అంటే. యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము
జ్ఞానము నీకు వస్తే ఈ లోకంలో నువ్వు బ్రతుకులు సమస్త నష్టంగా అనిపిస్తుంది. అన్ని నష్టమే, అన్ని నష్టమే. ఆయన గురించిన జ్ఞానము లాభం అది యుగాలు అంతము లేని బ్రతుకునిచ్చాడండి. అది ఆ జ్ఞానము లేకే ప్రపంచం ఇట్లా తగలడిపోతుంది. యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. 9వ వచనం చదవరా. క్రీస్తును సంపాదించుకొని, వినండి, ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము మూలమైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగునని. అది దేవుడి నీతి అంటే ఏంటంటే, మానవుడి నీతి దేవుడి దగ్గర చల్లదు. మానవుడి రక్తం పాప పరిహారానికి ప్రాయశ్చిత్తానికి పనికిరాదు. మానవుడు దేవుని ఎదుట కనబడాలంటే మానవుడి ఆత్మ ఈ లోకములో అంటిన మలినాన్ని మొత్తాన్ని వదిలించుకొని దేవుడు పుట్టినప్పుడు మీకు ఎలాంటి ఆత్మనిచ్చాడో అలాంటి ఆత్మతో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడి నీతి కావాలి. దేవుడి నీతి ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తును సంపాదించుకొని ఏం చేయాలట? ఏం సంపాదించుకున్నావు? ఇల్లు సంపాదించుకో. ఏం సంపాదించుకున్నావు? డబ్బులు సంపాదించుకో. ఏం సంపాదించుకున్నావు? పిల్లల్ని సంపాదించుకో. ఏం సంపాదించుకో? పిల్లల్ని సంపాదించుకున్నావు. ఏం సంపాదించుకున్నావు? డబ్బులు సంపాదించుకున్నావు. ఏం సంపాదించుకున్నావు? ఉద్యోగం సంపాదించుకున్నావు. ఇంకా ఏమేమో సంపాదించుకున్నావు. యేసుని సంపాదించుకున్నావా? యేసుని సంపాదించుకున్నావా? యేసుని సంపాదించుకోకపోతే నీ నీతి దేవుడి దగ్గర పనికిరాదు. నీ ఆత్మను బ్రతికించే దిక్కు లేదు. నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతుడు అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. నీవు ఖచ్చితంగా నీతిమంతుడు అయ్యి దేవుణ్ణి స్తుతించాలంటే దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు అని లోకానికి పంపించాడు. గొప్ప ఆపర్చునిటీ నీకు ఇది. హల్లెలూయా. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఆయన దగ్గర పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఆయన దగ్గర అపరాధములకు పరిహారం దొరుకుతుంది. ఆయన దగ్గర నీ దేశానికి పరిహారం దొరుకుతుంది. నీ ఆత్మకు ఆయన రక్తము ద్వారా విడుదల దొరుకుతుంది. హల్లెలూయా. ఇది క్రీస్తును గురించిన జ్ఞానం. యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం అని నిమిత్తము ఇవేవి నాకు లాభమని ఎంచుకొని బ్రతికాను. ఆయన నిమిత్తం ఆయన సంపాదించుకొని నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను నీతిమంతుడు, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను బ్రతుకుతాను. ఇది ఈ యొక్క భ్రమల బాయిలో కప్పలాగా మానవుడు బ్రతుకుతూ ఉంటాడండి. ఎంతవరకు మంచివాడు అండి నేను ఎంతవరకు మంచివాడు అండి? నా మటుకు నేను మంచివాడిని సరిపోయిందా? నా మటుకు నేను మంచివాడిని సరిపోయిందండి. యోగు మంచోడు అన్నాడు దేవుడు. సైతానుడు ఏమన్నాడు? అయ్యా అదేం కాదులే, నువ్వు అనబాక, యోగు కూడా మంచోడు కాదు, యోగు చుట్టూ కంచేసావు కాబట్టి మంచోడాడు, కంచి తీసేది యోగు కూడా చెడ్డోడే అన్నాడు. ఎవడు లేడు మంచోడు. అందుకనే యేసయ్య పంపించాల్సి వచ్చిందండి ఈ లోకానికి. ఇది అర్థం కావట్లే, ఈ పిచ్చి లోకానికి. ఇది అర్థం కాకలేదండి, అల్లాడిపోతున్నారు. ఇది అర్థం కాకనండి. ఆత్మను కపటంలోనికి నెట్టేసేసి ఆ ఆత్మను తీసుకెళ్ళి సత్య పాతాళానికి వెళ్ళి తగ్గ మనుషుడికి అర్థం కాదు. సత్యనిరోడికి అర్థమైంది. ఇప్పుడు ఎవరు సత్య పాతాళానికి వెళ్ళాడు ఆత్మ వాడికి అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం సంపాదించుకునే అవకాశం మనుషుడు వల్ల ఎంత ఘోషిస్తున్న పరిశుద్ధాత్మ, ఎంత హెచ్చరిస్తున్న పరిశుద్ధాత్మ, మరపడుతున్న ఉపవాసాలు పెట్టి ప్రార్థనలు పెట్టి ఎంతో బాధపడి చెప్తున్నా కూడా ఈ మూర్ఖులు గమనించక చచ్చి నరకంలోనికి వెళ్ళి అక్కడ వేదన పడుతున్నారు. ఇక అక్కడ ఏది ఒక్కడి మంచినీళ్ళు చుక్క మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేదట ధనవంతుడికి. నేను యాత్ర పడుతున్నాను, ఒక చుక్క కుదరదరా. నువ్వు బతికుండగా నువ్వు ఎక్కడ మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు, నేను పంపిన దేవుని బిడ్డలు ఉన్నారు, ఎంతగానో మొరపెట్టారో నెత్తికలు కొట్టుతారు బాబు, ఎన్నా ఏడు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం, దాన్ని సంపాదించుకోవడానికి అన్ని నష్టంగా ఎంచుకున్నాడంటండి. అది ఎట్లా వస్తుందంటే
యేసుక్రీస్తును సంపాదించుకుంటే ఆయన తండ్రి అయిన దేవుడు ఎవరు యేసుక్రీస్తును సంపాదించుకున్నారో వారికి ఒక నీతిని ఇస్తాడంట. నువ్వెవరో బాబు? యేసుక్రీస్తు అని పెట్టినయ్యా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చానయ్యా, పశ్చాత్తాపడ్డానయ్యా, అయ్యా నన్ను బాగు చేసాడు ఆయన. ఇప్పుడు 31వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తాను నేను.